ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ అద్భుతమైనటువంటి ఉదయకాల సమయాన్ని మా అందరికీ మీరు దయచేసినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభువా, ఇన్ని వారాలనైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన రీతిని బట్టి నీకు వందనాలు. మా కుడి ఎడమ వైపుకును ప్రభువా 10,000-10,000 మంది కూలినను మమ్మల్ని చెదరకుండా కాపాడడానికి నమ్మదగిన దేవుడిగా నీవు ఉన్నందుకు నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయానైనా నేను ఆరాధించే భాగ్యమును మా అందరికీ నువ్వు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ప్రభువా, మేమందరం సంఘంలో కూడి రాలేనటువంటి పరిస్థితి మేము ఎదుర్కొన్నా కానీ ఏక మనసుతోనూ ఏకాత్మతోనూ మేము గృహాలలో ఉండి ఆరాధనలో మేము ఏకీభవిస్తుండగానైనా నీ సన్నిధి నీ ప్రసన్నతను మా అందరికీ నువ్వు దయచేయండి తండ్రి. ఈరోజు ఆరాధన, ఈరోజు వాక్య ధ్యానము మీ సన్నిధిలో అంగీకారముగా ఉండను గాక తండ్రి. మా ప్రార్థన ఆలకించుందో నీకే స్తోత్రాలు చెల్లిస్తూ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో ఆయనను స్తుతించడానికి, ఆరాధించడానికి ప్రభు మన జీవితంలో మరొక తరుణం అనుగ్రహించారు. ఉదయకాల సమయం మరొకసారి మనకంటే శ్రేష్ఠులు, ఘనులు, విద్యావంతులు, ధనవంతులు, యోగ్యులు, అందం కలిగిన వారు, సామర్థ్యం కలిగిన వారు, ధనవంతులు చాలామంది ఈరోజు ఈ లోకంలో దేవుని ఆరాధించడానికి లేదు. కానీ దీనులని అనుకున్న మన జీవితంలో దేవుడు మరొక తరుణం అనుగ్రహించిందంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. మన గొప్పతనం కాదు, మనకున్నటువంటి ఏదో ఆ శ్రేష్టమైన పదవిని బట్టి కాదు, మనకున్న ఏ యోగ్యతలు కూడా కాదు, కేవలం దేవుని కృపను బట్టి ఆయన సన్నిధిలో మనం సజీవులుగా ఉంటున్నాం. కాబట్టి ఉదయకాల సమయం కీర్తనకారుడు చెప్పినట్లు యెహోవాను స్తుతించుడి, యథార్థవంతుల సభలోనూ సమాజంలోనూ పూర్ణ హృదయముతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. కీర్తనకారుడు అంటున్నారు, ప్రైజ్ ద లార్డ్, ఐ విల్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ విత్ మై హోల్ హార్ట్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద అప్రైట్ ఇన్ ద కాంగ్రిగేషన్. కీర్తనకారుడు అంటున్నారు, యథార్థవంతుల అందు అంటే యథార్థవంతులు కూడి ఉన్నటువంటి సమాజంలో నేనేం చేస్తాను, దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తాము. ఈరోజు దేవుని మందిరంలో యథార్థ కలిగినటువంటి వారిగా పూర్ణ హృదయంతో ఆ ప్రభుని పాడి స్తుతించడానికి దేవుడు మన జీవితంలో ఈ తరుణం అనుగ్రహించిందండి. మనం యథార్థవంతులుగా కృతజ్ఞత కలిగినటువంటి హృదయంతో ఆ దేవుని ఈ ఉదయకాల సమయం మనం పాడి ఆరాధించబోతున్నాం. అలాగనే కీర్తనకారుడు అంటున్నాడు, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్, ఆల్ దోస్ హూ ప్రాక్టీస్ ఇట్ హ్యావ్ గుడ్ అండర్స్టాండింగ్, హిస్ ప్రైజ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. హల్లెలూయా. యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము. ఈ దినాల్లో మనకు జ్ఞానం కొద్దుగా ఉన్నట్లయితే, ఆయన యందు భయభక్తి కలిగి ఉంటున్నటువంటి వారైతే ఆయనలో నుండి ఆ జ్ఞానం మనకు అనుగ్రహిస్తామని దేవుడు తెలియచేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఉదయకాల సమయం మనం జ్ఞానం పొందుకోవడానికి దేవుని సన్నిధిలో యథార్థవంతులుగా ఉండి యథార్థవంతులతో కలిసి ఆ సమాజంలో దేవుని నామమును కీర్తించడానికి ఈ ఉదయకాల సమయం మన హృదయాన్ని దేవుని సన్నిధిలోనికి మనం సమర్పిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నిమిషం చేతులు పైకెత్తుదాం. హల్లెలూయా. చాలా మంది చేయి ఎత్తలేనటువంటి స్థితిలో ఉన్నారండి. దేవుడు మీకు బలం ఇచ్చిందండి, ఆరోగ్యాన్ని ఇచ్చిందండి. ఈరోజు మన చేతులు పైకెత్తి మన హృదయాన్ని దేవుని సన్నిధిలో అర్పిస్తూ ఆ పరిశుద్ధిని ఉదయకాల సమయం మనం పాడి ఆరాధిస్తాం. పాటకారుడు అంటున్నాడు, ఏసే దైవము, ఏసే జీవము, నా క్రీస్తే సర్వము, నిత్య జీవము, మహిమ నీకే, ఘనత నీకే, సమస్త మహిమ ఘనత ప్రభావానికి యోగ్యుడు మన దేవుడు మాత్రమే. అదెవరికి చెందడానికి వీల్లేదు, కేవలం మన ప్రభుకు మాత్రం మహిమ ఘనత ప్రభావమును అర్పిస్తూ ఈ దినమందు మనం పాడి దేవుని ఆరాధిస్తాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం, దేవునికి అర్పణలు అర్పిస్తున్నటువంటి సమయం. విరిగి నలిగిన హృదయంతో ఎవరైతే ప్రభు సన్నిధిలో అర్పణలు అర్పిస్తున్నారో ప్రభు వాటిని అంగీకరిస్తారు. కాబట్టి ఈ దినమందు దేవుని సన్నిధిలో ఒక సంపూర్ణమైన హృదయంతో మన అర్పణలు అర్పిస్తూ ఆ ప్రభుని మనం పాడి ఆరాధిస్తాం. యేసే దైవము, యేసే జీవము, నా క్రీస్తు
క్రీస్తే సర్వము నిత్య జీవము యేసే దైవము కలిసి పాడదాం. యేసే జీవము క్రీస్తే సర్వము నిత్య జీవము మహిమా నీకే ఘనత నీకే నిన్నే పూజించి నే ఆరాధింతును మహిమా నీకే స్వరమెత్తి పాడదాం. ఘనత నీకే నిన్నే పూజించి నే ఆరాధింతును యేసయ్యా 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 యేసే దైవము యేసే జీవము క్రీస్తే సర్వము నిత్య జీవము యేసే దైవము యేసే జీవము క్రీస్తే సర్వము నిత్య జీవము మహిమా నీకే ఘనత నీకే నిన్నే పూజించి నే ఆరాధింతును మహిమా నీకే ఘనత నీకే నిన్నే పూజించి నే ఆరాధింతును యేసయ్యా 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 థ్యాంక్ యూ జీసస్. ఆయన మనకు సర్వమై ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వి వర్షిప్ యు లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్మనితో మనమందాం. పరిశుద్ధాత్ముడా, శక్తి కుమ్మరించుము. నీ శక్తి నాకు కావలసినది. ప్రభువా, నేను ఎరుగుదును. నీ శక్తి లేనట్లయితే నా జీవిత ప్రయాణంలో నేను అలసిపోతాను, నేను క్షీణించిపోతాను, నేను అజ్ఞానిగా మారుతాను. ఈ దినమందు నీ శక్తిని నా యందు కుమ్మరించయ్యా అనే పాటగారునితో కలిసి ఈ ఉదయకాల సమయం మనం కూడా పాడదాం. ప్రభు శక్తి మన మీద కృమ్మరింపబడుచున్నప్పుడు మనం తన బలమును పొందుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ శక్తివంతుడైన దేవుని మనం పాడి ఆరాధిస్తాం. చప్పట్లతో మనం పాడి ఆరాధిస్తాం. పరిశుద్ధాత్ముడా, శక్తి కుమ్మరించు. అందరం కలిసి స్వరమెత్తి పాడదాం. పరిశుద్ధాత్ముడా, శక్తి కుమ్మరించు. పరిశుద్ధాత్ముడా, శక్తి కుమ్మరించు.
పరిశుద్ధాత్ముడా హల్లెలూయా శక్తి కుమ్మరించు మొదటి యుగములో జరిగినట్టు ఆశ్చర్యం జరిగించు లోకములో మొదటి యుగములో జరిగినట్లు ఆశ్చర్యం జరిగించు లోకములో ఆదిలో జరిగిన విధములుగా వెంకెలి శక్తిని ఆదిలో జరిగిన విధములుగా వెంకెలి శక్తిని పరిశుద్ధాత్ముడా శక్తి కుమ్మరించు పరిశుద్ధాత్ముడా శక్తి కుమ్మరించు నీ శక్తి నాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు నీ శక్తి నాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు పరిశుద్ధాత్ముడా శక్తి కుమ్మరించు Jesus, we worship you, Lord. పరిశుద్ధాత్ముడా శక్తి కుమ్మరించు అవును లోకాశలో పోరాడి లోకాశలతో పోరాడి మేము సాతాను శక్తిపజయమునుంది లోకాశలతో పోరాడి మేము సాతాను శక్తిపజయము పొంది వీరుడనై సేవ చేయుటకు అభిషేకించుమయా వీరుడనై సేవ చేయుటకు అభిషేకించుమయా పరిశుద్ధాత్ముడా శక్తి కుమ్మరించు పరిశుద్ధాత్ముడా శక్తి కుమ్మరించు నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు నీ శక్తి మాకు కావలసినదని ప్రభువా నీవు ఎరుగుదువు పరిశుద్ధాత్ముడా శక్తి కుమ్మరించు పరిశుద్ధాత్ముడా శక్తి కుమ్మరించు వరదానములో రగులుకొని
హల్లెలూయా. మన ప్రభువు ఆరాధనకి యోగ్యుడు, ఆయన పూజనీయుడు, ఆయన సర్వశక్తిమంతుడు, రాజాదిరాజు అయి ఉంటున్నాడు. వేలాది దూతల చేత ప్రతినిత్యం పొగడబడుచున్నటువంటి సర్వోన్నతుడు. ఆయన శక్తి మన జీవితంలో మనకు అవసరమై ఉంటుంది. ఆ సిరాఫులు 2 రెక్కలతో ఎగురుతూ, 2 రెక్కలతో పాదాలు కప్పుకొని, 2 రెక్కలతో వారి ముఖమును కప్పుకొని, సైన్యములకు అధిపతి యెహోవా నీవు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని సదా పొగుడుతూ ఆ దేవుని ప్రతినిత్యం ఆరాధిస్తూ ఉంటున్నారు. తన పోలికలో సృష్టింపబడినటువంటి మానవులైన మనము ఈ దినం ఎంతగానం దేవుని ఆరాధించవలసినటువంటి వారం. దేవుని వాక్యం ఎలా సెలవిస్తుందంటే, నా ఆత్మ లేని వారు నా వారు కాదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాల సమయం ఆ పరిశుద్ధిని ఆరాధిస్తున్నప్పుడు ఆత్మతో సత్యముతో ఆ దేవుని మనం ఆరాధించవలరు. హల్లెలూయా, హల్లెలూయా, hallelujah. We worship you, Lord. We worship you, Jesus. We worship you, Lord. Hallelujah. More love, more power, more of you in my life. Thank you, Jesus. Hallelujah. I will worship you with all of my heart. I will worship you with all of my mind. I will worship you with all of my strength, for you are my Lord. మనశక్తిని, మనకిచ్చిన బలాన్ని, మనకిచ్చిన సమస్తమును ఈ లోకంలో మనం ఖర్చు పెట్టడానికి కాదు, దానిని వ్యర్థం చేయడానికి కాదు. మనకు దేవుడిచ్చిన శక్తిని, బలమును అన్నిటినీ ఆ ప్రభుకు అర్పిస్తూ ఆయనని మనం పాడి ఆరాధిస్తాం. థ్యాంక్ యూ లార్డ్. ఎస్, వి వర్షిప్ యు లార్డ్. More love, more power, more of you in my life. More love, more power, more of you in my life. More love, more power, more of you in my life. More love, more love, more power, more of you in my life. And I will worship you with all of my heart. And I will worship you with all of my strength. And I will worship you with all of my heart. For you are my Lord. You are my Lord. For you are my Lord. For you are my Lord. Yes, Master. Thank you, Jesus. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా. నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా. నీ ప్రేమ, నీ ప్రేమ, నీ శక్తి నింపుము నాలోనా. నీ ప్రేమ,
థ్యాంక్ యూ జీసస్. ఉదయకాల సమయం పాటకారులు పాడినట్టు ప్రభువా నీ ప్రేమ చేత నీ శక్తి చేత నన్ను నింపుము. నీ శక్తి నాకు కావాలి, నీ ప్రేమ నాకు కావాలి. థ్యాంక్ యూ జీసస్. ఒక నిమిషం మన చేతుల పైకెత్తి ఆ దేవునికి మనం కృతజ్ఞతలు అర్పిస్తూ, ఆయనకి మనం కృతజ్ఞతలు అర్పిస్తాం. దేవా నీకు వందనాలు, రాజా నీకు వందనాలు, స్తుతులకు పాత్రుడా నీకు వందనాలు. ఓ నీవు మాత్రం యోగ్యుడవయ్యా, నీవు మాత్రం యోగ్యుడవు. We give you glory. We worship you, Lord. We worship you, we worship you, Lord. Hallelujah. రాజాది రాజా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, వందనాలయ్యా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం మళ్ళా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం, దేవుని సన్నిధిలో మనల్ని సమర్పిస్తాం. ఈ ఉదయకాల సమయం మనం వినబోచున్నటువంటి వాక్యం మన వినికిడిలో ఆశీర్వాదకరంగా ఉండినట్లు దేవుని సన్నిధిలో మనల్ని సమర్పిస్తాం. ప్రభుత్వం మనమందాం, ప్రభువా ఈరోజు నీవు నాతో మాట్లాడాయా, నీ స్వరం విందే నేను బ్రతకగలుగుతాను. అనేక మార్లు మన మానవుల స్వరం విని క్షీణించిపోవచ్చున్నటువంటి వారుగా, అలసిపోవచ్చున్నటువంటి వారుగా, విసుగు చెందుచున్నటువంటి వారుగా మనం అంటున్నాం. కానీ ఉదయకాల సమయం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లయితే మన జీవితంలో మనకు జీవం కలుగుతుంది, మనలో ప్రోత్సాహం కలుగుతుంది, మనలో ముందుకు సాగడానికి ఉన్నటువంటి శక్తి మనం పొందగలుగుదాం. ఈ ఉదయకాల సమయం మరలా మనం ప్రార్థన చేస్తాం. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు శౌరెడ్డి గారు ముందుకు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపించుచుండగా మనమందరం ప్రార్థనలో ఏకీభవిస్తాం. దయచేసి అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క పునరుద్ధరణ దినం సమయంలో ప్రభువా సంఘముగా కూడి ప్రభువా నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను మహిమపరచుటకు, నిన్ను గణపరచుటకు తండ్రి మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ఏకంగా కూడి ప్రభువా ఆయా కృపను చూపించినందుకు వందనాలు తండ్రి. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ త్యాగమును బట్టి వందనము నాయన. దేవా నీ కృపాక్షేమములతో మమ్మల్ని పరిపాలిస్తూ కాపాడుతున్నావు నాయన, నీకు వందనము, స్తోత్రము, కృతజ్ఞతలు ప్రభువా. తండ్రి ఈ యొక్క వాక్యము మేము వినబోతుండగా తండ్రి నీ మాటలను ప్రభువా మాకు అయా నీ ప్రియ దాసుని ద్వారా మాకు వినిపించండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ అభిషేకము అయా ప్రియ దాసునికి అయా అందించి ప్రభువా నీ మాటలు మేము వింటున్నప్పుడు మా జీవితాలకు వెలుగై ఉన్నది ప్రభువా. అయా మా జీవితాలు ప్రభువా సరి చేసుకున్నటకు, అయా మేము సరి చేయబడుతూ ప్రభువా నీ కృపలో మేము ఆత్మీయముగా ఎదుగుటకు కృపను చూపించండి తండ్రి. నీ మాటలు ప్రభువా మాకు జీవపు ఊటలు ప్రభువా. అయా మా యొక్క చెడు ప్రవర్తనను ప్రభువా సరి చేసుకున్నటకు ప్రభువా అయా మేము నీ యొక్క వాక్యం కొరకు మేము ఎదురు చూస్తున్నాము తండ్రి. నీ మాటలు ప్రభువా మేము వింటున్నప్పుడు ప్రభువా నీ పరిశుద్ధాత్మ అభిషేకం చే అయా మమ్మల్ని ఒప్పింప చేసిన ఆయన నీ కృపలో మమ్మల్ని భద్రపరచి అయా మేము వినిన వాక్యము దుష్టుడు దొంగిలించకుండా తండ్రి అయా మా హృదయాల్లో పదిలపరచమని వేడుకుంటున్నాం తండ్రి. అయా ఈ ఆరాధనను ప్రభు ఆది నుండి అంతం వరకు నీవే నడిపించమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియపరచుచున్నాం. ఈ పునరుద్ధాన దినమందు మనమందరము దేవుని ఆరాధించడానికి అద్భుతమైన ఈ తరుణాన్ని ప్రభు మనకి ఇచ్చినందుకు మన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ వారం కూడా మన గృహాలలోనే ఉండి మన దేవుని వాక్యాన్ని వినటం, ఆరాధనలో పాలు పొందడం ఇవన్నీ జరుగుతూ ఉంది. మన గౌరవ ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు మనకు తెలియపరిచినటువంటి ఆదేశం మేరకు, వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ నిమిత్తం మనమందరం వాటిని పాటిస్తూ, కానీ ఆరాధన మిస్ అవ్వకుండా మీ అందరికీ దేవుని వాక్యం అందాలని ఎంతో ఆశతో మీకోసం కనిపెడుతున్నాం. దేవుడు ఈ దినమందు తన వాక్యము ద్వారా మిమ్మల్ని ఆశీర్వదించిన గాక. నాకు తెలుసు మీ సెల్ ఫోన్స్లో
ఎక్కువ మెమరీ స్టోరేజ్ ఉండదు. కనుక మీరు అనవసరమైన ఫొటోస్, వీడియోస్, వాట్సాప్ మెసేజెస్ మీరు డిలీట్ చేయొచ్చు. మన లైవ్ కూడా చూసిన తర్వాత ఒకవేళ మీరు ఆ లింకులు కూడా కావాలంటే మీరు తర్వాత మీరు డిలీట్ చేసుకోవచ్చు, మీ ఫోన్ను ఫ్రీ చేసుకోవచ్చు. ప్రతిసారి మీకు వచ్చేటువంటి కొత్త లైవ్లు, కొత్త వీడియోస్ మీకు దొరకటం కోసం మన ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అనేకులు ఆరాధన మందిరంలో ఆరాధన లేనివారు, లైవ్ లేనివారు ఈ సందేశం ద్వారా ఆశీర్వదింపబడడానికి మీరు ప్రయత్నం చేయవలసిందిగా మీకు మనవి చేస్తున్నా. ఈరోజు ధ్యానం కొరకు ఏర్పరచబడిన వచనాన్ని మనం చదువుతూ ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం దాని యొక్క 24వ వచనాన్ని మనం చదువుతూ ఈరోజు మనం దేవుని సన్నిధిలో మనం ఆయన వాక్యమును ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. కొందరు మానుకొనున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. ఈ వచనం ఈరోజు మనం చదువుతున్నప్పుడు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో కొందరు చేసినట్లు మీరు సమాజముగా కూడుట మానవద్దు అని మనం పరిశుద్ధ వాక్యంలో మనం చదువుకున్నాం. ఈరోజు మనం సమాజంగా కూడడానికి మనకు అనుమతి లేదు. కానీ మనమందరము ఆధ్యాత్మిక ఆరాధనలో పాలు పొందడానికి మన కుటుంబంలో అయినప్పటికీ మనం ఆరాధన చేస్తున్నాం. ఈరోజు మనకు సెలవులే, ఇక ఆరాధన లేదు, మందిరానికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని టెలివిజన్ ముందు లేక నిద్రపోయేవారు ఇంకా నిద్రపోవడం అది కాదు. ఈరోజు నేను మీతో మాట్లాడడానికి ఆశించుచున్నటువంటి విషయం ఏంటంటే, ఒకరినొకరు హెచ్చరించుచు మనము ఒకరినొకరు ప్రోత్సహించు కార్యములు చేయాలి అని ప్రభు కోరుచున్నారు. రివైజ్డ్ స్టాండర్డ్ వర్షన్లో ఈ 24వ వచనాన్ని లెట్ us కన్సిడర్ హౌ టు స్టిర్ అప్ వన్ అనదర్ టు లవ్ అండ్ గుడ్ వర్క్స్. మంచి కార్యములలోనూ ప్రేమించు విషయములోనూ ఒకరినొకరు స్టిరప్ చేయడం, ప్రోత్సహించటం గురించి అక్కడ చెప్తున్నారు. మనం ఇంకొకరిని పట్టించుకోవడం, ఇంకొకరిని ప్రోత్సహించటం, ఇంకొకరి ఆత్మీయ క్షేమం కొరకు ప్రయత్నం చేయడం, మరొకరి ఆత్మీయ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయడం, ఇది చాలా ప్రాముఖ్యం. మన కూడి రావడానికి మనకు ఆపర్చునిటీ లేకపోయినా దేవుని సన్నిధిలో మన కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయవచ్చు, మన సభ్యుల కొరకు మనం ప్రార్థన చేయొచ్చు, వారిని దేవుని వాక్యముతో మనం ప్రోత్సహించవచ్చు. ఐఎమ్ వెరీ మచ్ కన్సర్న్ అబౌట్ అవర్ ఫ్యామిలీస్. మన కుటుంబాలను గురించి నేను ఎంతో కన్సర్న్ దేవుడు నాకు ఇచ్చాడు. నేను దానిని పట్టించుకుంటున్నాను. అందుకే తరచుగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, కొన్ని హెచ్చరికలు చేయడం, కొన్ని విషయాల్లో ప్రోత్సహించటం ఇవన్నీ జరుగుతూ ఉంది. మీరందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని, మీరందరూ ఆత్మీయంగా ఎదిగిన వారిగా ఉండాలని, మీరందరూ దేవునికి ప్రియమైన బిడ్డలుగా ఉండాలని, మీకు అప్పగించిన కార్యముల విషయంలో మీరు నమ్మకస్తులుగా ఉండాలని నాకెంతో ఆశ ఉంది. మీ గురించి ఎంతో పట్టుదల ఉంది. కనుక అపోస్తలుడైన పౌలు అంటున్నారు, మీరు ఒకరినొకరు ప్రోత్సహించండి, ప్రేమించు విషయంలోనూ సత్కార్యములు చేయు విషయంలోనూ ఒకరికి మరొకరు పురికొల్పుచున్నటువంటి వారిగా ఉండాలి అని ప్రభు ఇష్టపడుతున్నారు. మనం కలిసి ఉన్నా ఒకరినొకరు పట్టించుకోరు అనే దానికన్నా దూరం ఉండి ఒకరి క్షేమాన్ని మరొకరు పట్టించుకోవడం,
అది చాలా అత్యవసరమైన విషయం. మన సహోదరులు కొందరు నాకు కాల్ చేసి మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీరు క్షేమంగా ఉన్నారా, ఫ్యామిలీ అందరూ చక్కగా ఉన్నారా అనేటువంటి విషయాన్ని అడుగుతున్నప్పుడు మన ఫ్యామిలీస్కు పాస్టర్ గారి మీద ఎంత కన్సర్న్ ఉంది, వారు ఎంత కన్సిడరేషన్ కలిగి ఉన్నారు అనేటువంటిది మాకు కూడా ప్రోత్సాహనమే. ఈ రోజుల్లో ప్రోత్సాహనం అవసరం లేని వారు ఎవరూ లేరండి. భార్య వలన భర్త ప్రోత్సహింపబడాలి, భర్త వలన భార్య ప్రోత్సహింపబడాలి, పిల్లల వలన తల్లిదండ్రులు ప్రోత్సహింపబడాలి, తల్లిదండ్రుల వలన పిల్లలు ప్రోత్సహింపబడాలి. ఇది దేవుడు ప్రత్యేకంగా మనకి ఇచ్చినటువంటి ఫ్యామిలీ టైం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం ఫ్యామిలీతో మాట్లాడడానికి, కాస్త సరదాగా జోకులు వేయడానికి, సీరియస్గా మోకరించి ప్రార్థించడానికి, పరిశుద్ధ వాక్యాన్ని ఒకరితోనొకరు షేర్ చేయడానికి ఫ్యామిలీలో ఎంత అద్భుతమైన సమయాన్ని దేవుడు మనకిచ్చారండి. ఇది మనం సద్వినియోగం చేసినట్లయితే ఈ సీజన్ అయిపోయిన తర్వాత ఒక నూతనత్వం కలిగిన వారిగా మనం బయటికి రావడానికి మనకు వీలవుతుంది. జీవితంలో చాలాసార్లు డిస్కరేజ్మెంట్స్, డిసప్పాయింట్మెంట్స్ మనలో కలుగుతూ ఉంటుంది. అటువంటి వాటిని తొలగించడానికే ఎంకరేజ్మెంట్స్ అవసరం. కొంతమంది వినిన వార్తలన్నిటిని బట్టి భయం కలిగిన వారిగా ఉంటారు. పరిశుద్ధ వాక్యంలో కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే అందులో మోసెస్ చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి. అతడు నిర్గమకాండం 14వ అధ్యాయం దాని 13వ వచనం మనం చదివినట్లయితే ఇశ్రాయేలీయులకు ప్రోత్సాహనం అందించి వారితో చెప్పుచున్నారు, మీరు భయపడకండి. వారు ఫరో రాజును బట్టి, అలలు పొంగుచున్న సముద్రమును బట్టి, అనేకమైన కారణాలను బట్టి వారు నిరాశ చెందినవారు, భయాందోళన చెందినటువంటి వారు. వారితో 14వ అధ్యాయం 13వ వచనంలో మోషే అంటున్నటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధం చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయినంత మాత్రాన మనం సాధించేదేం లేదు. ఇక్కడ మనం మౌనం పాటించడమే చాలా అవసరం. ఇక్కడ మనం ఊరుకుండా దేవుని కార్యం కొరకు ఎదురు చూడడం చాలా అవసరం. ప్రియులారా, మీ జీవితం దేవునిలో అద్భుతమైనటువంటిది. దేవుడు మీ గురించి తన ప్రణాళిక వేసి ఉన్నాడు గనక మీరు కలత చెందాల్సిన అవసరం లేదు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని ప్రభు అంటున్నారు. మీరు దేవుని సన్నిధానంలో ఒకరినొకరు ప్రోత్సహించడానికి దేవుడు మమ్మల్ని పిలిచారు. ఒకరు ఒట్టిగానే భయపడుతూ ఉంటారు, మరొకరు ఎన్ని జరిగినా గట్టిగా ఉంటారు. ఒకే ఇంట్లో ఇటువంటి వ్యత్యస్తమైన భావాలు కలిగిన మనుషులు ఉంటారు. ఒకరు చిన్న మాటకు భయపడుతూ ఉంటారు, మరొకరు ఎన్ని విన్నా అస్సలు భయపడని వారు ఉంటారు. ఇది వ్యత్యస్తమైన భావాలు. అయితే పరిశుద్ధ వాక్యం మన అందరికీ ధైర్యం కలగచేయటానికి బలవంతుడైన దేవుడు మనతో అంటున్నారు, మీరు భయపడకండి, నేను మీకు తోడై ఉన్నాను, నేను మీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేస్తాను అని ప్రభు అంటున్నారు. సో లెట్ us కన్సిడర్ one another. Let us stir up each one of us. మనం ఒకరినొకరు ప్రోత్సహించడానికి, ఉత్తేజపరచడానికి, ఈ కష్టకాలం దాటిపోయేంత వరకు ధైర్యం చెప్పడానికి ప్రభు మనలని ఏర్పరచుకున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఇది చాలా అద్భుతమైన సమయం.
మనము దుఃఖపడి భయాందోళనతో ఉండవలసిన సమయం కాదు. దేవునికి కృతజ్ఞత తెలియపరచడానికి ఉన్నటువంటి సమయం. ఈ కాలంలో దేవుడు మనల్ని జాగ్రత్తగా ఉండడం నేర్పిస్తున్నాడు, డిసిప్లిన్గా ఉండడం నేర్పిస్తున్నాడు. మనమందరము ప్రేమ కలిగిన వారిగా ఉండాలి అని నేర్పిస్తున్నారు. ఒకరినొకరు క్షమించండి అని ప్రభు అంటున్నారు. మనము ఒకరి మీద ఒకరు కోపతాపాలు పెట్టుకొని ఉంటే రేపేం జరుగుతుందో మనకు తెలియదు. కనుక ఈరోజు మన అకౌంట్స్ అన్నీ క్లియర్గా ఉండాలి. మనము ప్రేమ కలిగిన వారిగా ఉండాలి, క్షమాపణ కలిగిన వారిగా ఉండాలి, సహనం కలిగిన వారిగా ఉండాలి, ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి, ఒకరినొకరు ప్రోత్సహించు వారిగా ఉండాలి, ఒకరి కొరకు ఒకరు త్యాగం చేస్తున్నటువంటి వారిగా ఉండాలి. ఇదివరకు మనం సోఫాలో కూర్చొని టీ అని చెప్పినప్పుడు టీ తెచ్చి ఇచ్చేవాళ్ళు, మనకు సర్వెంట్స్ ఉండే. కానీ ఇప్పుడు టీ అని అనేసి మనమే లేచిపోవాలి, మన టీ మనమే తయారు చేయాలి. ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మనం సేవ చేస్తున్నాం. ఎవరో తయారు చేసిన భోజనం చేసి అలవాటు పడిన మనం ఇప్పుడు సొంతం చేతులారా వంట చేసి మనం తింటున్నాం, మన ఫ్యామిలీకి కూడా మనం పెడుతున్నాం. ఇదొక అద్భుతమైన అనుభవం. ఎంత రుచికరం! మమ్మీ వంటలు చాలా బాగుంది అని పిల్లలు చెప్పుతున్నటువంటి సమయం ఇది. కనుక ప్రియులారా, ఇది మనం ఒకరినొకరు ఎంకరేజ్ చేయడానికి ఉన్నటువంటి సమయం. ఈరోజు వంట చాలా బాగుంది, ఇదేంటి అని చెప్పి తీసి పక్కకు పెట్టడానికి కాదు, రుచికరంగా భుజించడానికి ఉన్నటువంటి ఒక మనసు, శ్రద్ధగా వంటలు చేయడానికి ఉన్నటువంటి ఒక మనసు, నా ఫ్యామిలీకి నేనేం చేస్తే బాగుంటుంది అనేటువంటిది మనం గ్రహించాలి. ఒకరినొకరి కన్సర్న్ కలిగి ఉండాలి. అవి తీసుకురా, ఇవి తీసుకురా అని చెప్పినటువంటి వారు లేచి వెళ్ళి అవి తీసుకొని వస్తూ ఉంటే అది చూసే వ్యక్తి కూడా ఎంతో మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడున్న కార్పొరేట్ ఆఫీసులలో, మన పాత గవర్నమెంట్ ఆఫీసులో ఉన్న పద్ధతులు లేదు. అక్కడ బాస్ కూర్చుంటారు, బెల్లు కొడతారు, ప్యూన్ వస్తారు, ఈ పేపర్ తీసుకొని వెళ్తారు, ఆ సంతకం చేయించుకొని వస్తారు, నీళ్ళు తీసుకురా అని చెప్పినప్పుడు తీసుకొస్తారు. కార్పొరేట్ ఆఫీసులలో అలా కాదు. ఎవరికి నీళ్ళు కావాలో వారు లేచి వెళ్ళి నీళ్ళు తాగేసి మళ్ళీ ఇంకొక గ్లాసో బాటిల్ తీసుకొచ్చి దగ్గర పెట్టుకుంటారు. ఆ సిస్టమ్ మనం ఇప్పుడు పాటించాల్సినటువంటి అవసరంతో వచ్చింది. ఒకరినొకరు సహాయపడడం, ఒకరికొకరు ఆశీర్వాదంగా ఉండడానికి ప్రయత్నం చేయడం. మనం ఈ జీవితంలో ఇతరులను ప్రోత్సహించడానికి ప్రభు మనల్ని పిలిచాడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన రిలేషన్షిప్ చాలా స్మూత్గా, సాఫ్ట్గా ఉండడానికి ఈ రోజులను మనం వాడుకోవాలి. ఒకరితో మాట్లాడుచున్నప్పుడు ఘర్షణలు పెట్టుకుంటే బయటికి వెళ్ళి తిరగడానికి మనకు సమయం లేదు, అనువాదం కూడా లేదు, ఇంట్లోనే ఉండాలి. కనుక మన సంభాషణలన్నీ కూడా సాఫ్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఘర్షణలు పెట్టుకుంటే మళ్ళీ బయటికి తిరిగి వద్దామనే ఛాన్స్ లేదు ఇప్పుడు. కనుక సాఫ్ట్గా మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. మనము అందరికీ కాంప్లిమెంట్గా ఉండడానికి మన జీవితాన్ని మనం ప్రయత్నం చేద్దాం. బలహీనులకు ఊతనిచ్చువారిగా, ధైర్యం చెడిపోయిన వారిని ధైర్యపరచువారిగా మనము ప్రతి ఒక్కరికి ప్రోత్సాహనకరంగా ఉండి దేవుని కార్యం నెరవేరడానికి మనల్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. ప్రియులారా, పరిశుద్ధ వాక్యంలో నేను మీకు కొన్ని ఉదాహరణలు తెలియపరచడానికి ఆశించినట్లయితే, మనం న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనంలో, ఇదిగో నేను వారి దండు కొట్టకొనకు పోచున్నాను, నేను చేయునట్లు మీరు చేయవలను, నేనును నాతో ఉన్న వారందరూ బూరలను ఊదినప్పుడు మీరును దండు పాళెము తట్టు చుట్టూ బూరలను ఊదుచు యెహోవాకును గిదియోనుకును విజయము అని కేకలు వేయవలను అని చెప్పాను. ఇక్కడ గిదియోను తనతో ఉన్నటువంటి ప్రజలతో చెప్పుచున్నారు, ఇదిగో నేను వారి దండు కొట్టుకొనకు పోవుచున్నాను.
నేను ఏదైతే చేస్తున్నానో మీరు అలాగనే చేయండి అని చెప్పారు. వారు యుద్ధం చేయలేదు, ఖడ్గం వాడలేదు. వారు కేవలం ఆ దండునకు వెళ్ళి యెహోవాకు గిదియోనుకు విజయం కలుగునుగాక అని మాత్రమే చెప్పారు. వారు అలా చెప్పినప్పుడు వారి శత్రుపాళయంలో ఉన్నటువంటి వారు లేచి తమ ఖడ్గం తీసుకొని వారు ఒకరినొకరు చంపుకున్నారు. గిదియోను వారిని ఏమాత్రం గాయపరచకుండానే వారి శత్రువులు స్వయంగా పతనమైపోయారు. మనం ఇది పగ తీర్చడానికి ఉన్నటువంటి సమయం కాదు. మనము మన దండులో పిరికి వారిగా ఉన్నటువంటి వారిని, మనతో ఉన్న భయభ్రాంతులు కలిగినటువంటి వారిని ప్రోత్సహించడానికి ఉన్నటువంటి సమయం. మనమందరం కలిసి ప్రభు పిలిచిన పిలుపుకు తగినట్లు ముందుకు నడుస్తుండే మనకు విరోధంగా అపవాది తీసుకొచ్చిన ప్రతి ఆటంకములను ప్రభు కొట్టివేస్తాడు. మీరును నేనును ఆయన సన్నిధానంలో ఆశీర్వదింపబడడానికి తగినట్లు మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయం దాని 6-7 వచనాల్లో యోనతన్ మనం చూస్తున్నాం. 6వ వచనం ఇలా అంటున్నారు, ఈ సున్నతి లేని వారి దండు కాపురుల మీదికి పోదుము రమ్ము, యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనైనను కొద్ది మంది చేతనైనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా అతడు, నీ మనస్సులో ఉన్నదంతయు చేయుము, పోదము రమ్ము, నీ ఇష్టానుసారంగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ ఎటువంటి డిసిషన్ తీసుకున్నారు? నీ మనస్సులో ఏది తోచినా నువ్వు అలా చేసుకొని నేను నీతో కూడా ఉన్నాను, ఐఎమ్ విత్ యూ. నీ హృదయానికి దేవుడే ప్రేరేపణ ఇచ్చినా అలా చేయండి అని చెప్పి విభేదాలు లేకుండా చేశారు. ఈరోజు సంఘములో, సమాజంలో, కుటుంబములో కావలసినది ఎస్ అని పలికేటువంటి వారే. ఇంటి యజమానుడు ఒక మాట చెప్పినప్పుడు అతని హేళన చేసి అపహసించి అందరూ నవ్వులు పాలు చేయడం కాదు. అందులో సీరియస్ మాట ఉన్నట్లయితే అతనితో ఏకీభవించాలి. లేదా కుటుంబ సభ్యులలో ఎవరైనా ఒకరు అంతకంటే మంచి అభిప్రాయం కలిగిన వారు ఉంటే వారి మాటకు అందరూ ఏకీభావం కలగాలి. అందరూ ఐక్యత కలిగి నడిచినట్లయితే ఆ ఇంటికి ఆశీర్వాదము, క్షేమము కలుగచేస్తాడు. నీ మనస్సులో దేవుడిచ్చిన ప్రేరేపణను నువ్వు నెరవేర్చు, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పేటువంటి సమాజము మనకి ఈ దినాలలో అవసరమై ఉన్నారు. ఈరోజు మనం చూస్తున్నాం, మన ముఖ్యమంత్రి గారు లేక మన ప్రధానమంత్రి గారు ఎన్నెన్నో ఇన్స్ట్రక్షన్స్ మనకు ఇస్తూ ఉన్నారు. వాటిని విని మనం గాలికి వదిలేసి మనం విచ్చలవిడిగా తిరిగితే మనం వైరస్ బాధకు మనం లొంగిపోతాము. ఆ సమస్యల చేత మనము, మన కుటుంబము, మన ఇరుగు పొరుగు వారు, మన సమాజం అంతా కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళడానికి మనం కారకులం అవుతాం. వీ హ్యావ్ టు బీ కన్సర్న్. మనం ఇతరులను గురించిన కన్సర్న్ ఉండాలి. నాకు వెళ్ళాలని ఆశ ఉంది కానీ నేను ఇతరులని బట్టి వెళ్ళడం లేదు. బయట తిరగాలని నాకు ఆశ ఉంది కానీ ఐ కన్సిడర్ మై ఫ్యామిలీ. ఐ హ్యావ్ ఎ కన్సర్న్ ఫర్ ద లిటిల్ చిల్డ్రన్. చిన్న పిల్లలను బట్టి నేను ఎంతో భారంతో ఉన్నాను, అందుకే నేను ఆ కార్యం చేయడం లేదు. మనం ఒకరినొకరు ప్రోత్సహించే వారిగా ఉండాలి, ఒకరిని మరొకరు పట్టించుకునేటువంటి వారిగా మనం ఉండాల్సినటువంటి అవసరత ఉంది. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం దాని 50వ వచనం మనం చదువుతున్నప్పుడు, దావీదు ఫిలిస్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీయుని కొట్టి చంపెను. చూడండి, దావీదు ఓ బాలుడు, ఈ గోలియాత్ అనే ఫిలిస్తీయుడు ఆజానుబాహుడు. అతని చేతిలో డాలున్నది, ఖడ్గమున్నది,
దావీదేమో ఒక ఒడిసెను తీసుకొని అందులో రాయి పెట్టుకొని గోలియాతుని ఎదిరించడానికి వచ్చాడు. ఆయన లోయలో దిగి 5 నున్నని రాళ్ళు ఏరుకొని గోలియాతు దగ్గరికి వస్తుంటే గోలియాతు అతని అపహసిస్తున్నాడు. నువ్వు ఏంటి ఒక కుక్కను చంపడానికి వచ్చినట్లు నా మీదికి వస్తున్నావు? నీ ఆయుధమేది? నీ యొక్క సైనిక వేషమేది? అవన్నీ అడుగుచున్నప్పుడు ఆయన చెప్పాడు, నీవు నిందిస్తున్న ఇశ్రాయేలు ప్రజల దేవుడైన యెహోవా పేరట నేను నీ దగ్గరికి వస్తున్నాను. నా ఆయుధం దేవుని నామమే. నాకు నీవు ధరించినటువంటి కవచములు అవసరం లేదు. నీవు ధరించినటువంటి ఖడ్గము డాలు నాకు అవసరం లేదు. నేను యెహోవా నామం పేరిట నీ దగ్గరికి వస్తున్నాను. ఇదంతా మనుషులకు విచిత్రంగా అనిపిస్తుంది. భయంకరమైన వైరస్ పాకినటువంటి సమయంలో కొంతమంది పాస్టర్లు ప్రార్థన చేస్తున్నారు, ఇది ఏంటి అని అనుకుంటారు. మీకు తెలుసా, సృష్టికర్త అయిన దేవుడు సమస్త చరాచరములను సృష్టించాడని మేము నమ్ముచున్నాం. సర్వమానవాళిని దేవుడు తన అరచేతిలో పెట్టుకొని ఉన్నారు. మరి ఎందుకు ఈ వైరస్ బాధ? దేవుడే దాన్ని తుడిచివేయొచ్చు కదా అని అంటే, ప్రకృతి నియమాలను మనం ఉల్లంఘించడం. దేవుడు అనుమతించిన ప్రకృతిలో అమీబా మొదలుకొని అనేక రకాలైన జీవులు ఉన్నాయి. వాటికి జీవించడానికి దేవుడు నిర్ణయించిన ఒక క్లైమేట్, దేవుడు నిర్ణయించిన ఒక విధానం, వాటిని మనుషుడు తారుమారు చేసిన తర్వాత తద్వారా ఉద్భవిస్తున్న వైరస్సులను లేక అటువంటి ప్రమాదములను అది మనిషే మళ్ళీ అణిచివేయాలి. దానికి ఉన్న జ్ఞానం దేవుడు ఇస్తాడు. దేవుడు తన ప్రజలను ఇటువంటి ప్రమాదముల నుండి తప్పిస్తాడు. మనం సృష్టికర్త అయిన దేవుని మనం వేడుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ప్రభువా, ఈ పరిస్థితిలో నన్ను నా కుటుంబాన్ని కరుణించుము అని మనం ప్రార్థించినట్లయితే కృపామయుడైన దేవుడు మనందరికీ తన కృపాన్ని గ్రహిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మన ఎడల తన దీవెనలు ఆయన కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దావీదు ఆ ఫిలిష్తీయుని చంపాడు. అతని ఖడ్గమును తీసుకొని అతని తల నరికినట్లు మనం చూస్తున్నాం. అప్పుడు ఇశ్రాయేలు వారు యూదా వారును లేచి జయము జయమని అరుచుచు లోయ వరకును షరాయిం ఎక్రోను వరకును ఫిలిస్తీయులను తరుమగా ఫిలిస్తీయులు హతులై షరాయిము ఎక్రోను మార్గమున గాతు ఎక్రోను అను పట్టణముల వరకు కూలిపోయారు. దేవుడు తన బిడ్డలకు జయం అనుగ్రహించడానికి ఆశించుచున్నప్పుడు మన సొంత శక్తిపై మనం ఆశ్రయం పెట్టుకోకూడదు. మన ఆయుధంపై మనం ఆశ్రయం ఉంచుకోకూడదు. దేవుని నామం పైన మనం విశ్వాసం ఉంచాలి. దేవుడు శక్తిమంతుడు అని మనం విశ్వసించాలి. ఆయన మన జీవితంలో విజయం ఇవ్వడానికి సరిపోయిన వాడు అని మనం నమ్మాలి. ఆయన మాటలకు లోబడిన బిడ్డలుగా మనం నడవడానికి ప్రయత్నం చేయాలి. ఒకరినొకరు ప్రోత్సహించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. అపోస్తల కార్యం మనం చదివినట్లయితే పౌలు గారు కొంతమంది సైనికులతో మరికొంతమంది ప్రయాణికులతో ప్రయాణం అయిపోవచ్చున్నటువంటి సందర్భంలో వారి ఓడకు తుఫాను గాలి చేత ఆటంకములు ఎదురైంది. ఓడ బద్దలైంది. మనుషులందరూ చనిపోతారని వారు అనుకున్నటువంటి ఒక పరిస్థితి ఏర్పడింది. వారి మధ్యలో ఉన్న పౌలు గారు చేసిన పని ఏంటంటే, ఈ మాటను చెప్పి ఒక రొట్టెను ఎత్తుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి తినసాగాను. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, వారి ప్రయాణమై 14వ రాత్రి వచ్చినప్పుడు సముద్రములో ప్రయాణిస్తున్నటువంటి ప్రజలు అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నామని ఊహించి బుడుదు వేసి
చూచి 20 బారల లోతని తెలుసుకొనిరి. ఇంకను కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా వారు కొలత చూచినప్పుడు 15 బారుల లోతని వారు తెలుసుకున్నారు. అప్పుడు రాత్రి తిప్పలు గల చోటు పడుదుమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లెంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండెను. అయితే ఓడ విడిచి పోవలనని చూచి తమ అనివిలో నుండి లెంగరులు వేయబోచుండగా సముద్రంలో పడవ దింపివేసిరి. అందుకు పౌలు, వీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకొనలేరు, శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పాను. వెంటనే సైనికులు పడవ త్రాలు కోసి దాన్ని పట్టుకొని పోనిచ్చిరి. తెల్లవారుచుండగా పౌలు, 14 దినముల నుండి మీరేమీ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టుకొని ఉన్నారు గనక ఆహారం పుచ్చుకొనుడి మిమ్మను వేడుకొనుచున్నానన్నాడు. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదు అని చెప్పాను. ఆహారం పుచ్చుకొనుడి అని అందరినీ బెతుమాలెను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టెను పట్టుకొని దానిని విరిచి అందరి ఎదుట ఆయన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తినడం ప్రారంభించాడు. వ్యత్యస్తమైన పరిస్థితి వచ్చినప్పుడు, అందరూ దుఃఖక్రాంతులై ఉన్నప్పుడు, భయక్రాంతులై ఉన్నప్పుడు కొందరు ధైర్యం కలవారు ఉండాలి. సమాజమును నడిపించేవారు. నిరీక్షణను పోగొట్టుకోకూడదు. అంతా అయిపోతుంది అని అందరూ చెప్పినా నువ్వు నమ్మొద్దు. ఇక జీవితం అయిపోయింది, కుప్పగూలింది, ఇక ముందుకు మనం వెళ్ళలేము అని అన్న బలవంతుడైన శక్తిమంతుడైన దేవుని వైపు మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇటలీ దేశంలో, చైనా దేశంలో, స్పెయిన్ దేశంలో, అమెరికా దేశంలో వేలాది మంది చనిపోయారు అనేటువంటి వార్త మనం వినుచున్నాం. భారతదేశం ఆ దేశములతో పోలిస్తే శక్తివంతమైన దేశం కాదు. ఫెసిలిటీ విషయంలో వారికి పోటీ పడడానికి ఉన్నటువంటి టెక్నాలజీ కూడా, ఫెసిలిటీస్ కూడా మన దగ్గర లేదు. వారికన్నా ఎంతో ఎక్కువగా జనాభా కలిగినటువంటి దేశం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కరుణామయుడైన దేవుణ్ణి వేడుకొను ప్రతివానిని దేవుడు కాపాడును అని నేను రూఢిగా నమ్ముచున్నాను. మనమందరం కలిసి సృష్టికర్త అయిన దేవుని వేడుకోవాలి. ప్రభువా, ఈ తరుణంలో నీ కృపయు కనికరమును మాపై ఉంచండి. మేము మీ పిల్లలము. ఈ అండువ్యాధి తొలగిపోయేంత వరకు మీ కృపలో మమ్మల్ని భద్రం చేయండి అని మనం ప్రభువును వేడుకోవాల్సినటువంటి అవసరత ఉంది. మనమందరము ఒకరికొకరు ప్రోత్సాహనం అందించాలి. ఎందుకంటే ఈ దినములు చెడ్డది. మనకు దేవుని సహాయం అవసరమై ఉంది. ఒకరినొకరు ప్రోత్సహించవలసినటువంటి అవసరత ఉంది. చూడండి, స్వాభావికంగా మనమందరం స్వార్థపరులమే. మనమందరం సెల్ఫ్ సెంటర్డే. నాకు నేనే ముఖ్యం, నా క్షేమమే నాకు ముఖ్యం. మన అందరిలో ఈ స్వార్థం అనేది ఉంది. కానీ దేవుని ప్రేమ మనలని బలవంతం చేసేది ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము. ఇక్కడ స్వార్థానికి స్థానం లేదు, దాన్ని పక్కకు పెట్టాలి. మనం ఒకరితోని మరొకరు కలిసి ముందుకు సాగడానికి ప్రయత్నం చేయవలసినటువంటి అవసరత ఉంది. మన జీవితంలో చాలాసార్లు మనం ఇతరులకు సహాయం చేయడం అంటే చాలా కష్టమే. ఉన్న వాటితో మనమే సర్వైవ్ అవ్వాలి అని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన స్వార్థం సమాజంలో మనల్ని ఒంటరి చేస్తుంది.
ఎవరైతే త్యాగపూరితంగా తన పొరుగువాన్ని ప్రేమిస్తాడో అతడు కొనియాడబడతాడు, అతడు ప్రజల చేత అభినందనలు పొందుతాడు. మీరందరూ కూడా మీ శక్తికి తగినట్లు మీ ఇరుగు పొరుగు వారిని ఆదరించే విషయంలో, నిరుపేదలైన వారిని కరుణించే విషయంలో, నిస్సహాయులైన వారిని ప్రోత్సహించే విషయంలో ఆసక్తి కలిగిన వారైతే ప్రభు అంటున్నారు, ఈ చిన్నవారికి మీరు చేసినవన్నీ నాకు చేశారు అని అంటున్నారు. కనుక మనం ఏ మంచి చేస్తే నలుగురు పైకి వస్తారు, ఏ మంచి చేస్తే నలుగురికి ప్రయోజనం కలుగుతుంది అనేటువంటిది ఆలోచించి దేవుడు అప్పగించిన కార్యాలు నమ్మకంగా చేయటానికి మనలని మనం సమర్పించాల్సినటువంటి అవసరత ఉంది. చూడండి, దేవుని ఉద్దేశం ఈ లోకంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోకూడదు. లోకమును పాపములోనికి నెట్టివేసినది అపవాది యొక్క కుతంత్రమే. వాని తంత్రము నుండి మనల్ని విడిపించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు మనకు అనుగ్రహించిన రక్షణ అది మనం గుర్తించినట్లయితే మనం ఖచ్చితంగా కృతజ్ఞత కలిగిన వారిగా ఆయనను మనం సేవించగలం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనలని ఆవరించుచున్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పంతెములో ఓపికతో పరిగెత్తదుము. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మన ఎదుట ఉంచబడిన ఈ పంతెములో ఓపికతో పరిగెత్తడానికి మనం పిలువబడ్డాం. ఇందులో వారికన్నా నేను ముందుకు పరిగెత్తి గెలవాలి అనేటువంటిది కాదు. ఈ పరుగులో మనం అందరితో కలిసి పరిగెత్తుచున్నాం. ఇందులో నా స్వార్థం లేదు, నేను ఒక్కనే గెలవాలని కాదు, మనం అందరం గెలవాలని మనం ప్రయత్నం చేద్దాం. మీ జీవితం ద్వారా ఈ తరంలో కొంతమంది సక్సెస్ అయితే మీ జీవితం ధన్యమవుతుంది. మీ మాటలను బట్టి ఈ తరంలో కొంతమంది జ్ఞానవంతులైతే మీరందరూ ధన్యులు. ఒక ఉపాధ్యాయుడు తన శిష్యునికి, తన స్టూడెంట్కు జ్ఞానం నేర్పిస్తున్నప్పుడు ఆ స్టూడెంట్ చదివి గొప్పవాడవుతాడు. ఆ టీచర్ మనసులో ఎంతో గొప్ప ఆనందం. ఇతని కొరకు నా సమయం నేను ఖర్చు చేసినది వేస్ట్ అవ్వలేదు, ఇతని కొరకు నేను చేసిన ప్రయాసములు సఫలమైంది, అతడు సక్సెస్ అయ్యాడు. కొంతమందికి ఎన్ని హెచ్చరికలు మనం ఇచ్చినా వారు మారరు, వారు బాగుపడరు. అప్పుడు ఆ హెచ్చరికలు ఇచ్చే వారికి ఎంత దుఃఖం ఉంటుంది. ఒక వ్యక్తి తన జీవితంలో ఒకరిని చూచి మరొకరు నేర్చుకుంటున్నారు, డెవలప్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా సంతోషిస్తారు. మన సమాజంలో ఒకరిని చూచి మరొకరు ప్రోత్సహింపబడడానికి దేవుడు మనల్ని పిలిచాడు. అది సేవకులైన, నాయకులైన తమతో కూడా ఉన్నటువంటి వారిని ప్రోత్సహించుటకును, తమతో కూడా ఉన్నటువంటి వారికి ధైర్యం కలిగించుటకును, తమతో కూడా ఉన్నటువంటి వారిని బలపరచుటకును మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరత ఉంది. చూడండి, మనమందరము ప్రభువును సేవించుచున్న ఈ పోరాటంలో ఇతరులకు కాంప్లిమెంట్గా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. మన విశ్వాసం మరొకరికి ప్రోత్సాహనంగా ఉండాలి, మన నిరీక్షణ ఇంకొకరికి ప్రోత్సాహనంగా ఉండాలి, మన మాటలు మరొకరికి ప్రోత్సాహనంగా ఉండాలి. మనం జీవించుచున్న ఈ జీవితం ఇతరుల కోసమే అని మనం మర్చిపోవద్దు. ఏ మామిడి చెట్టు కూడా దాని ఫలం తినదు. మామిడి చెట్టులో పువ్వులు కాయలు వచ్చినాయి, అది పండింది, ఆ చెట్టు సంతోషించేది ఎప్పుడు తెలుసా? ఇతరులు దాని రుచికరమైన ఫలము తిని సంతోషిస్తున్నప్పుడు ఆ చెట్టు సంతోషిస్తుంది. మనం కూడా ఫలం కలిగిన వారిగా ఉండడం ఎవరి కోసం తెలుసా? ఇతరుల కోసమే. దేవుడిచ్చినటువంటి గిఫ్ట్స్ మనలో ఉంది. ఆ గిఫ్ట్స్ ఇతరులు ఉపయోగిస్తున్నప్పుడు, వారు సంతోషిస్తున్నప్పుడు మనం సంతోషించాలి. ఒక టీచర్ కూడా తన స్టూడెంట్స్ అందరూ సక్సెస్ అయ్యారు, 100% వారు సక్సెస్ అయ్యారు అంటే ఆ టీచర్కు చెప్పలేని ఆనందం తన మనసులో ఉంటుంది. 1 సంవత్సరం నేను చేసిన ప్రయత్నం నిష్ఫలం కాలేదు, నా స్టూడెంట్స్ అందరూ దాన్ని సద్వినియోగపరిచారు. ప్రియులారా, కొందరు అనుకున్నట్లు సమాజముగా కూడుట మానవద్దు అంటే
దానికి ఫిజికల్ కాన్సెప్ట్ ఉంది, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ ఉంది. మీరు దాన్ని స్పిరిచువల్లీ తీసుకోవాలి. ప్రార్థన మానొద్దు. ఇది ప్రార్థన మానడానికి ఉన్న సమయం కాదు. ఇది ఆత్మీయ జీవితాన్ని మానడానికి ఉన్న సమయం కాదు. ఇది ఆరాధన మానడానికి ఉన్న సమయం కాదు. మేము కూడి రావడం లేదు, కానీ మేమందరం ఒక చోట కూడి ఉన్నాం. ఏది ఆ చోట? యూట్యూబ్. ఈ వాక్యం వినుచున్న దగ్గర మీ హృదయం తాకిన వాక్యం వస్తున్నప్పుడు ఒక ఆమెన్ అని మీరు టైప్ చేస్తున్నప్పుడు మీ ప్రసెన్స్ అక్కడ కనిపిస్తుంది. ఎస్ లార్డ్ అని మీరు టైప్ కొట్టినటువంటి సమయంలో మీ ప్రసెన్స్ అక్కడ కనిపిస్తుంది. సంఘమంతా ఏకముగా కూడి దేవునికి ఆమెన్ అని చెప్పుచున్నారు. మేమందరం ఏకముగా ఉన్నాం, మేమందరం ఐక్యత కలిగి ఉన్నాం, మేమందరం నీ తట్టు చూచుచున్నాము అనేటువంటిది మనకు అక్కడ విజిబుల్గా కనబడుతుంది. ప్రియులారా, ఇదొక ప్లాట్ఫామ్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్. మనం ఏకముగా కూడి రావడానికి దేవుడిచ్చాడు. ప్రతి ఒక్క ఫెసిలిటీ ఈ కాలంలో బహుశా ఇటువంటి ఒక ఫెసిలిటీ లేకపోతే ఆలోచించండి, ఏమైపోయే వాళ్ళం మనం. ఫోన్స్ లేదనుకోండి, ఇంటర్నెట్ లేదనుకోండి, కమ్యూనికేషన్స్ ఏమీ ఉండదు. ఎవరు ఎక్కడ ఏ స్థితిలో ఉన్నారో పరస్పరం తెలియదు. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా ఎక్కడున్నా క్షణం మనం ఒకరి సుఖ క్షేమములను మనం తెలుసుకుంటున్నాం. ఒకరిని గురించి దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాం. మనలో ఎవరైనా బలహీనులుగా రోగులుగా ఉన్నారు అని తెలిస్తే మనం వారి కొరకు మరీ ఎక్కువగా ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు శరీరంలోని అవయవాలుగా ప్రపంచం నలుమూలలో చెదరిపోయి ఉన్న మనమందరం ఒక ప్లాట్ఫామ్లో మనం ఏకీభవిస్తున్నాం. దేవుని కార్యం మన జీవితంలో జరగటానికి మనం మనల్ని సమర్పిస్తున్నాం. ఈరోజు నా మాట వినచున్నటువంటి మిత్రులారా, యు ఆర్ ఏ స్పెషల్ బ్లెస్సింగ్ ఫ్రమ్ ద లార్డ్. మీరు ఈ తరానికి ఒక ఆశీర్వాదం, దేవుడిచ్చిన ఒక గిఫ్ట్గా ఉన్నారు. మీరు ఒక బహుమానంగా ఉన్నారు. మీ సమాజం మిమ్మల్ని గురించి సంతోషిస్తున్నారు. మీ పేరు ఎత్తగానే వారు దేవునికి థ్యాంక్స్ అని చెప్తున్నారు. మీ మాటలు వారికి ఎంతో ప్రోత్సాహనకరంగా ఉంది. మీ మాటల చేత వారు ఎంతో ఆశీర్వదింపబడినారు. మిమ్మల్ని గూర్చి వారి దేవునికి వందనాలు తెలియపరుస్తున్నారు. అట్టి ధన్యత మనం అందరం కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఉంది. ఇది అద్భుతమైనటువంటి సమయం. ఈ సమయంలో ప్రభు మన జీవితంలో తన కృప అనుగ్రహించి మనల్ని ఆశీర్వదించినట్లు, దేవుని నామం మన జీవితంలో మహిమ పొందినట్లు మనమందరము ఒకరినొకరు పురికొల్పువారిగా, ఒకరినొకరు ప్రోత్సహించువారిగా, ఒకరినొకరు ధైర్యపరచువారిగా, నీ మనస్సుతో నేను ఏకీభవిస్తున్నాను, నువ్వు చెప్పిన మాటకు నేను ఆమెన్ అని పలుకుతున్నాను అని మనం ఒకరినొకరు ఐక్యత కలిగి దేవుని సన్నిధిలో స్వరమెత్తి ప్రార్థించిన ఎడల మన జీవిత స్థితులను దేవుడు మారుస్తాడు. అద్భుతమైన కార్యములు దేవుడు జరిగిస్తాడు. రానున్న ఒక వారం బహుశా భయంకరమైన వార్తలతో కూడినటువంటిదై ఉండొచ్చు. కానీ నువ్వు జడేయవద్దు, నువ్వు కలవరపడవద్దు. నీ దేవుడు సజీవుడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ఆయన ఖచ్చితంగా నీకు తోడుగా ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. ప్రతిదినం ఆయనతో మాట్లాడే అలవాటును విడిచిపెట్టకండి. బుద్ధి జ్ఞానం కలిగిన మనుషులకు ఇవన్నీ వెరితనంగా అనుకోవచ్చు, కానీ ఇది పరమార్థం. మీ మనస్సు నిబ్బరంగా ఉండాలి. మీ మనస్సు దేవునిలో ఏకీభవించినదై ఉండాలి. దేవునిలో మీరు సమర్పించినదై ఉండాలి. మీ స్నేహితుల కొరకు మీరు ప్రార్థన చేయాలి. పరిశుద్ధ వాక్యంలో యోబు అనే భక్తుని గురించి ఇలా చదువుతున్నాం. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినాడు, దేవుడు తన స్థితిని మార్చాడు. మనం ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు మన స్థితిని మారుస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తారు. మీరందరూ ఆశీర్వదింపబడిన గుంపులో ఉండాలని నేను ప్రభునందు కోరుచున్నాను. నేను మీ అందరికీ ప్రోత్సాహనం అందిస్తున్నాను. జీవనది అనే ఛానల్ ద్వారా, లేక రివైవల్ క్రిస్టియన్ సెంటర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు దేవుని వాక్యం తరచుగా వినడానికి దేవుడు మీకు ఇచ్చినటువంటి ప్రతి ఆపర్చునిటీకి దేవునికి వందనాలు తెలియపరచండి. మీకు దేవుని వాక్యాన్ని బోధిస్తున్న దైవ సేవకుల ఆరోగ్యం కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ వాక్యం చాలా సంవత్సరాలు మాకును మా పిల్లలకును దీవెనకరంగా ఉండినట్లు దానిని కాపాడు ప్రభువా అని మీరు ప్రార్థన చేయాలి. మనమందరము వీలైనంతగా ఒకరికి ఒకరు ప్రోత్సాహనకరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి.
ధారాళమైన దీవెనలు, ఆశీర్వాదములు దేవుడు మీకు అనుగ్రహించిన గాక. తల్లు వంచుదామండి, మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఇదిగో నీ సన్నిధానంలోనికి మేము వస్తున్నాం. ఈరోజు మేము నీ వాక్యము నుంచి మేము విన్నాం. కొందరు మానుకోనట్లు మీరు సమాజముగా కూడుట మానవద్దు అని నీ వాక్యం మాకు మరలా జ్ఞాపకం చేశారు. ఫిజికలీ మేము నీ మందిరంలోకి రాలేకపోయాము, కానీ ప్రతి కుటుంబంలో ఉండి యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా మేము ఏకముగా కూడి నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభువా. అనేక దేశంలో, కెనడా నుంచి, ఇంగ్లాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, మరి భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి, యుఎస్ నుంచి మా మిత్రులు, మా ప్రియులు, మా పిల్లలు ఈ ఆరాధనలో పాలు పొందుతున్నారు. వారి ప్రశంస మేము చూస్తున్నాం తండ్రి. వారందరూ శ్రద్ధగా నీ వాక్యం వినినారు అని మీరు గ్రహిస్తున్నారు. ప్రతి ఒక్కరి ప్రార్థనను ఆలకించండి. వారిలో కొందరు కలవరంలో ఉన్నారు, కొందరు భయముతో ఉన్నారు, కొందరు నిరాశ చెందిన వారిగా ఉన్నారు. యేసునామమున వారికి ధైర్యం కలుగున గాక. యేసునామమున వారికి జీవం కలుగున గాక. యేసునామమున వారి రోగములు నయమవును గాక. వారిలో కొందరు బలహీనులై ఉన్నారు, వారికి స్వస్థత కలిగిన గాక. తండ్రి, నీ శక్తియు సామర్థ్యము నీ బిడ్డలకు అనుగ్రహించమని, కృపలతో నింపుమని, ధారాళమైన ఆశీర్వాదములు, ఆదరణ అనుగ్రహించి నువ్వు మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ సందేశం మీ జీవితంలో ప్రయోజనకరమైందని నేను నమ్ముచున్నాను. మీ విలువైన సలహాలు, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. యూట్యూబ్ ప్లాట్ఫామ్లో మీరు మీ కమెంట్స్ మీరు కొట్టచ్చు, మీ ప్రార్థనా విషయాలు మీరు టైప్ చేయొచ్చు. ఖచ్చితంగా మీకోసం మేము ప్రార్థన చేస్తాం. స్క్రీన్లో మా నంబర్స్ కనిపిస్తుంది. మీరు ఈ వారమంతా కూడా ఏదైనా అత్యవసర పరిస్థితులు వస్తాయి, ప్రార్థనా సహాయం మీరు వెతకవచ్చు. ఈ సమయంలో మన కోయర్ వారు ఒక ప్రత్యేకమైన కీర్తన పాడుచున్నటువంటి సమయంలో, మనం కానుకలు అర్పించడానికి ఉన్నటువంటి సమయం. ఇక్కడ మీరు మాకు దూరంగా ఉన్నాము, మేము మీకు దూరంగా ఉన్నాం, కానీ మన అకౌంట్ నంబర్ మీకు స్క్రీన్లో కనిపిస్తూ ఉంది. మీరు మన అకౌంట్ నంబర్కు రివైవల్ క్రిస్టియన్ సెంటర్ అకౌంట్లోకి మీ విరాళములు మీరు పంపవలసిందిగా నేను కోరుచున్నాను. దేవునికి మంచి మనసుతో ఉత్సాహంగా ఇచ్చు వారందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు. మీరు అకౌంట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయడానికి నెఫ్ట్ సిస్టమ్ మీరు వాడుకోవచ్చు. మీకు బ్యాంకింగ్ యాప్, మీ బ్యాంక్ యాప్ మీ ఫోన్లో ఉన్నట్లయితే, మీ ల్యాప్టాప్లో ఉన్నట్లయితే వాటి నుంచి రివైవల్ క్రిస్టియన్ సెంటర్ అకౌంట్ మీరు ఆపరేట్ చేయొచ్చు. మీరు దానికి ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్ కొట్టి మీ విరాళములు మీరు పంపొచ్చు. లేకపోతే మీరు ఫోన్పే ఫెసిలిటీ ఉన్నటువంటి వారైనా మీరు మీ అర్పణలు అర్పించవచ్చు. మీకోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాము. మేము ఆ అమౌంట్ ముట్టినట్లు మీకు థ్యాంక్స్ తెలియపరుస్తాం. దేవుని పరిచర్యలో మనం కలిసి ముందుకు పోదాం. దేవుని సమాధానం మనకందరికీ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. तेरे पास आता हूँ यीशु, तेरे पास आता हूँ यीशु, तेरे पास हर
దరికి చేరెదను యేసు నీ దరికి చేరెదను యేసు నీ దరికి ప్రతి క్షణము నా ప్రతి శ్వాస నీ స్తుతి చెల్లింతును ప్రతిదినము నా ప్రతి మాట నీ మహిమను ప్రకటించెదను యేసయ్యా 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 ముగింపు ప్రార్థన కొరకు తలలు వంచండి. మనమందరము ముగింపు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో భవనాలలో కూర్చొని, గృహాలలో కూర్చొని నీ వాక్యం వినినటువంటి ప్రతి ఒక్కరిని మీ నామమున ఆశీర్వదిస్తున్నాం. వారి ప్రార్థన అవసరతలను తీర్చండి, వారి రోగములను నయం చేయండి, వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించండి. ప్రభువా, నీ పరిచర్య కొరకు వారిలో కొందరు అర్పణలు వేశారు. వారిని, వారి కుటుంబాన్ని, వారి ఫైనాన్స్ను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రియ బిడ్డలకు క్షేమము, సమాధానము, ఐశ్వర్యము కలుగును గాక. వారందరూ నీ సన్నిధిలో వర్ధులను గాక. సంతోషకరమైన వార్తను తీసుకొని ఈ సమస్యలన్నీ తీరిన తర్వాత వారు ఆనందంగా నీ మందిరానికి వచ్చేటట్టు సహాయం చేయండి. ప్రభువా, మా సభ్యులలో ఒక్కరు కూడా నష్టం అవ్వద్దు, ఒక్కరు కూడా తగ్గిపోవద్దు. మేమందరం సజీవులుగా నీ మందిరానికి వచ్చి నీకు స్తోత్రం చెల్లించినట్లు యేసయ్య కృప ప్రతి ఒక్కరికి తోడై ఉండును గాక. మీ దీవెనతో ప్రతి కుటుంబం వర్ధిల్లును గాక. వారందరూ కూడా జాగ్రత్త పాటించుకుంటూ ఏ రోజు ఆ రోజు గవర్నమెంట్ ద్వారా ఇవ్వబడుచున్న ఉపదేశములు, ఆదేశములు మేము పాటిస్తూ జాగ్రత్త కలిగిన వారిగా, శ్రద్ధ కలిగిన వారిగా నడవడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. అర్పించిన అర్పణల కొలది 30 60 100 ఆశీర్వాదములు మీ బిడ్డలకు అనుగ్రహించండి. మా యవనస్తులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. క్రికెట్ బ్యాట్ తీసుకొని గ్రౌండ్లోకి వెళ్లకుండా, తండ్రి ఇల్లు ఇడిచిపెట్టి ఎక్కడికి వెళ్లకుండా వారి ఇంటిలోనే ఉండి వారి ప్రార్థనలోనూ, వారి పఠనములోనూ, వారి ఫ్యామిలీతో కలిసి సమయం స్పెండ్ చేయించున్నటువంటి వారిగా ఉండడానికి సహాయం చేయండి. మా స్త్రీలందరూ కూడా వారి కుటుంబాన్ని పట్టించుకునే విషయంలో ఆసక్తి కలిగిన వారిగా ఉండడానికి సహాయం చేయండి. ఇల్లు శుభ్రపరచు విషయంలోనూ, ఇంటి సంబంధించినటువంటి పనులు చేయి విషయంలోనూ ఒకరికొకరు సహాయపడు వారిగా ఉండడానికి సహాయం చేయండి. ప్రభువా, అందరూ కలిసి ఉంటున్నప్పుడు మనస్పర్ధలు రావడానికి ఉన్న ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అటువంటి మనస్పర్ధలు రాకుండా మా కుటుంబాలను కృపలు భద్రపరచండి. వాగ్వాదములు, విభేదములు లేకుండా మా కుటుంబాలకు నెమ్మది, సమాధానం కలుగజేయండి. దేవుడు నివసించుచున్న కుటుంబం అనే భావముతో వారందరూ కలిసి ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని వచ్చే వారం మరలా మేము మీ సన్నిధిలో నుండి వినేదాకా మీ కాపుదలన్నీ కృప మాకు అనుగ్రహించమని మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, మా జిల్లా కలెక్టర్ను, మా మున్సిపల్ కమిషనర్ను, మా సిటీ పోలీస్ కమిషనర్ను తండ్రి, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, ఈ యొక్క సమయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్న హెల్త్ డిపార్ట్మెంట్ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క డాక్టర్ కొరకు, నర్సెస్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారందరినీ ఆశీర్వదించమని, నీ కృపలతో నింపమని, తెలంగాణ రాష్ట్రమును, ఆంధ్రప్రదేశ్ను అద్భుతమైన నీ కృపలతో నింపమని, ఎటువంటి వైరస్ మాకు పాకకుండా తండ్రి మా కుటుంబాలందరినీ క్షేమంగా పరిపాలించమని, మా హిందూ ఫ్రెండ్స్ అందరి కొరకు, మా ముస్లిం ఫ్రెండ్స్ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. వారందరూ కూడా చిరునవ్వుతో మాతో కూడా సంతోషించినట్లు కృప చూపమని
ఈ పట్టణమంతా కూడా ఆనందాన్ని కలుగజేయమని, ఈ రాష్ట్రాలలో నీ సమాధానం అనుగ్రహించమని, ప్రపంచ దేశాలలో ఉండి ఈ వార్తలు వినుచున్నటువంటి ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించమని, సంతోషకరమైన వార్తతో ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని, మీ నామాన్ని ఘనపరచమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము మనతోనూ ప్రార్థించిన ప్రతి అంశములతో ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభుచు పర్యంతము సదాకాలము తోడై ఉందని గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వారంలో బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నటువంటి వారి వివరాలు మీకు తెలియపరచడానికి ప్రభునందు ఆశించుచున్నాను. 29వ తారీఖు అనగా ఈరోజు సుంజు రెజినాల్డ్ తన బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. ప్రస్తుతం కెనడా దేశంలో ఉన్నారు. దేవుడు ఆ కుమారునికి తన కృప అనుగ్రహించిన గాక. 30వ నాడు రమాదేవి రాపాక, అదేవిధంగా 30వ నాడు అభినవ్ వల్లాజీ వారి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. 31వ తారీఖు ఇవాన్ స్టీవెన్ బాలవారి, అదేవిధంగా 31వ తారీఖు ఐశ్వర్య మెంటమ్, మరియు 2వ తారీఖు ఏప్రిల్ 2వ తారీఖు శ్రీనివాస్ గబ్బేట, ఏప్రిల్ 2వ తారీఖు హేమంత్ రాజ్ రేణుకుండ్ల, మరియు ఏప్రిల్ 4వ తారీఖు కందయ్య పొనుగోటి, ఏప్రిల్ 4వ తారీఖు జైపాల్ రావు కొర్వి. ఇంతమంది ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారు. దేవుడు ఈ యొక్క వారంలో బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నటువంటి వారందరినీ తన కృపతో నింపును గాక. ఈ వారంలో వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నటువంటి ఫ్యామిలీస్ అశోక్ కుమార్, డొగ్గేళ్ళ అశోక్ కుమార్ అండ్ రాధిక 30వ తారీఖు వారి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. అదేవిధంగా 4వ తారీఖు ఏప్రిల్ 4వ తారీఖు అశోక్ గుడేటి, ప్రేమలత వారు కూడా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నారు. బర్త్డేస్ అండ్ వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్నటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపామయుడు అయిన దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో మీ పాద సన్నిధిలో మమ్మల్ని మేము సమర్పిస్తున్నాం. ప్రభువా, మా బిడ్డలు కొందరు ఈ రోజు నుంచి వారి బర్త్డేస్ సెలబ్రేట్ చేస్తున్నారు. వారి నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం. వారికి క్షేమము, సమాధానము, దీవెనలు కలగాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేస్తున్న అశోక్ దంపతుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నీ కృప అనుగ్రహించమని, వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీ సమాధానం, నీ కృప ధారాళంగా వారికి అనుగ్రహించి ఈ వారమంతా జయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచ దేశాలలో ప్రతి చోట నుంచి సంతోషకరమైన వార్త మాకు వినిపించమని, నువ్వు మహిమ పొందమని యేసయ్య పవిత్ర నామమున అడిగి ప్రార్థిస్తూ ఉంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.